శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలో పూజ చేసేటప్పుడు ఆచమనానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, తీర్థం తీసుకోవటానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, ఆచమనం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు, తీర్థం తీసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు, ఆచమనం చేసేటప్పుడు తీర్థం తీసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూజ చేసుకునేటప్పుడు ఎవరైనా సరే మొట్టమొదట పూజ ప్రారంభించేటప్పుడు ఆచమనం చేస్తారు. ఆచమనం అంటే ఏంటి? చేతిలో 3 సార్లు నీళ్లు వేసుకుంటూ ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని మంత్రాలు చదువుతూ 3 సార్లు నీళ్లు తాగి ఆ తర్వాత పూజ ప్రారంభించాలి. ఏ పూజ చేస్తున్నా సరే తప్పకుండా ముందు ఇలా ఆచమనం చేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే పూజకి సంపూర్ణ ఫలితం ఉంటుందని సంప్రదాయ గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఈ ఆచమనం చేసేటప్పుడు చాలా మంది తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు చేస్తే ఆచమన ఫలితం ఉండదు, దానివల్ల పూజా ఫలితం తగ్గిపోతుంది. అసలు ఆచమనం ఎలా చేయాలి? శాస్త్రం ఏం చెప్పిందంటే, గోకర్ణాకృతి హస్తేన మాషమగ్న జలం పిబేత్ అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా సరే ఆచమనం చేయటానికి చేతిలో నీళ్లు పోసుకోవాలనుకున్నప్పుడు గోకర్ణాకృతి హస్తేన, చెయ్యిని ఆవు చెవి ఆకారంలో ఉంచాలి. ఆవు చెవి ఆకారంలో ఉంచి మాషమగ్న జలం పిబేత్ అంటే అర్థం ఏంటంటే, మినప గింజ నీళ్లలో ఎంతవరకు మునుగుతుందో ఆ మినప గింజ మునిగేటంత నీళ్లు మాత్రమే చేతిలో పోసుకొని ఆచమనం చేయాలని సంప్రదాయం మనకు చెప్తోంది. గోకర్ణం, ఆవు చెవి ఆకారం అంటే ఏంటి? ఆవు చెవి ఆకారంలో చెయ్యి ఎలా ఉంచాలంటే, కుడి చేతి చూపుడు వేలుని ఇలా మడవాలి. ఆ తర్వాత ఈ బొటన వేలుని చూపుడు వేలు వెనక నుంచి తీసుకొచ్చి మధ్య వేలు మధ్యలో ఉంచాలి. ఇది గోకర్ణం, ఆవు చెవి ఆకారం. ఇలా చెయ్యి ఉంచి ఆచమనం చేయాలి. అప్పుడే ఆచమన ఫలితం ఉంటుంది. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఆచమనం చేయాలంటే ఆవు చెవి ఆకారం, గోకర్ణం ఆకారంలో చెయ్యి ఉంచాలి. ఎలా ఉంచాలంటే, కుడి చేతి చూపుడు వేలుని ఇలా మడవాలి. ఆ తర్వాత బొటన వేలుని ఈ చూపుడు వేలు వెనక నుంచి మధ్య వేలి మధ్య దగ్గరకు తీసుకురావాలి. ఇలా ఆవు చెవి ఆకారంలో చెయ్యి ఉంచి ఆ తర్వాత మాషమగ్న జలం పిబేత్ అంటే మినప గింజ ఎంత మునుగుతుందో అంత నీళ్లు మాత్రమే చేతిలో వేసుకోవాలి. చాలా మంది ఎక్కువ నీళ్లు వేసుకుని ఆచమనం చేస్తారు. అలా చేయకూడదు. మినప గింజ అనేది ఎంత ఉంటుందో అది మునిగేటంత నీళ్లు మాత్రమే తీసుకొని 3 సార్లుగా తీసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, అలా 3 సార్లుగా నీళ్లు తీసుకోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఒకేసారి నీళ్లు వేసుకొని 3 సార్లు తాగేస్తారు. అలా చెయ్యకూడదు. 3 సార్లుగా నీళ్లు పోసుకోవాలి. 3 సార్లు ప్రత్యేకంగా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని మంత్రం చెప్పాలి. అయితే విష్ణుమూర్తికి సంబంధించిన ఎన్నో నామాలుంటే కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అనే మంత్రాలతోనే ఆచమనం ఎందుకుంది? దీని వెనక అద్భుతమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. మహర్షులు గొప్ప సైంటిస్టులు. ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, కేశవాయ స్వాహ అన్నప్పుడు కే అనే అక్షరము మన గొంతు నుంచి వస్తుంది. నారాయణాయ స్వాహ అన్నప్పుడు నా అనే అక్షరము నాలుక నుంచి వస్తుంది. మాధవాయ స్వాహ అన్నప్పుడు మా అనే అక్షరం పెదవుల నుంచి వస్తుంది. విష్ణుమూర్తికి ఎన్నో నామాలు ఉన్నప్పటికీ ఆచమనం చేయటానికి నీళ్లు చేతిలో పోసుకొని తాగేటప్పుడు కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటున్నామంటే గొంతు, నాలుక, పెదవులకు సంబంధించిన స్నాయువులను బలోపేతం చేస్తున్నాము. అంటే సైంటిఫిక్ గా పూజ చేయటానికి మనం సిద్ధం అవుతున్నాం. అలా సిద్ధం అవటానికి, వీటిని యాక్టివేట్ చేయటానికి విష్ణుమూర్తికి ఎన్ని నామాలు ఉన్నా ఈ నామాలే మహర్షులు చెప్పారు. కాబట్టి ఋషులు గొప్ప సైంటిస్టులు. అయితే ఆచమనం చేసేటప్పుడు తెలియక కొంతమంది కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పులు చేయకూడదు. మొట్టమొదటి తప్పు ఏంటంటే, చాలా మంది ఆచమనం చేసేటప్పుడు దిక్కు చూసుకోరు. ఏ దిక్కులో పడితే ఆ దిక్కులో కూర్చొని ఆచమనం చేస్తారు. అలా చేయకూడదు. ఆచమనం ఎప్పుడైనా సరే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని ఆచమనం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మగవాళ్ళు తలపాగా పెట్టుకొని టోపీ పెట్టుకొని ఆచమనాలు చేయకూడదు. ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని ఆచమనం చేయకూడదు. తడి వస్త్రాలు ధరించి ఆచమనం చేయకూడదు. పొడి వస్త్రాలు ధరించి మాత్రమే ఆచమనం చేయాలి. అయితే ఆచమనం చేసేటప్పుడు చేతికి ఉంగరం ఉండాలి. మగవాళ్ళకైతే దర్భ ఉంగరం కానీ, వెండి ఉంగరం కానీ, రాగి ఉంగరం కానీ ఉండాలి. ఉంగరం లేకుండా ఆచమనం చేస్తే ఫలితం ఉండదు. అది కూడా ఉంగరం వేలుకు ఉండాలి.
మగవాళ్ళైతే దర్భ ఉంగరం పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు దర్భ ఉంగరం పెట్టుకోకూడదు. దర్భతో ఒక ఉంగరం లాగా చేసుకుని, దర్భను రౌండ్గా చేసుకుని ఉంగరం వేలుకు పెట్టుకుని ఆచమనం చేయాలి, అప్పుడే ఫలితం ఉంటుంది. లేదా వెండి ఉంగరం, రాగి ఉంగరం, ఏదైనా ఉంగరపు వేలుకు ఉండాలి. ఆడవాళ్ళైతే దర్భ ఉంగరం కాకుండా వేరే ఉంగరం ఉంచుకొని ఆచమనం చేయాలి. ఉంగరపు వేలికి ఉంగరం లేకుండా ఆచమనం చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు. అలాగే ఆచమనం చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే శబ్దం చేస్తూ ఆచమనం చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. మనం ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు. అది కూడా ఆచమనం చేస్తూ ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని నీళ్లు తాగేటప్పుడు కింద పెదవికి మాత్రమే నీళ్లు తగలాలి, పై పెదవికి తగలకూడదు. ఇది ఇంకొక నియమంగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈ నియమాలన్నీ పాటిస్తూ ఆచమనం చేస్తే సంపూర్ణ ఫలితం ఉంటుంది. కుడి చేతి ఉంగరపు వేలికి ఉంగరం లేకుండా ఆచమనం చేసినా, ఆచమనం చేసేటప్పుడు క్రింది పెదవికి కాకుండా పై పెదవికి నీళ్లు తగులుతూ ఆచమనం చేసినా దాని ఫలితం ఉండదని కూడా యాజ్ఞవల్క స్మృతి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. దీనికి ప్రమాణం యాజ్ఞవల్క మహర్షి చెప్పిన యాజ్ఞవల్క స్మృతి, అందులో ఈ నియమాలన్నీ చెప్పారు. అలాగే తీర్థం తీసుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. మనం ఇంట్లో తీర్థం తీసుకున్నా, దేవాలయంలో తీర్థం తీసుకున్నా చెయ్యి ఎలా ఉండాలంటే గోముఖంలో ఉండాలి. గోముఖంలో చెయ్యి ఉంచి తీర్థం తీసుకోవాలి. కొంతమంది రకరకాలుగా తీర్థం తీసుకుంటారు. ఇలా తీర్థం తీసుకుంటారు, లేకపోతే ఇలా తీర్థం తీసుకుంటారు, ఇలా రకరకాలుగా తీర్థం తీసుకుంటారు. కానీ అసలు తీర్థం ఎలా తీసుకోవాలంటే చెయ్యి అనేటటువంటిది గోముఖంలో ఉండాలి, లేదా గోముద్రలో ఉండాలి. గోముఖం అంటే ఏంటి? కుడి చేతి బొటన వేలిని ఉంగరపు వేలికి ఈ ప్రదేశంలో ఉంచాలి. ఆ తర్వాత చూపుడు వేలిని ఇలా మడవాలి. దీన్ని గోముఖం లేదా గోముద్ర అంటారు. అందరూ జాగ్రత్తగా చూడండి. కుడి చేతి బొటన వేలుని ఉంగరపు వేలు దగ్గర ఈ ప్రదేశంలో ఉంచాలి. ఆ తర్వాత చూపుడు వేలుని ఇలా మడవాలి. ఇది గోముఖం లేదా గోముద్ర. ఇలా ఉంచి తీర్థం తీసుకుంటేనే ఫలితం ఉంటుంది, లేకపోతే ఫలితం ఉండదు. అలాగే తీర్థం కూర్చొని తీసుకోవాలా, నిలబడి తీసుకోవాలా? ఎప్పుడైనా తీర్థం అనేది కూర్చొనే తీసుకోవాలి, నిలబడి తీసుకోకూడదు. ఇంట్లో అయితే తీర్థం కూర్చొని తీసుకుంటాం, మరి దేవాలయంలో కూర్చొని తీర్థం తీసుకోవటం వీలు కాదు కదా, నిలబడి తీర్థం తీసుకుంటాం. కానీ అలా తీసుకోకూడదు. కొద్దిగా మోకాళ్ళ మీద కూర్చొని తీసుకోవాలని యాజ్ఞవల్క స్మృతిలో చెప్పారు. చాలా మంది తెలియక దేవాలయంలో కూడా నిలబడి తీర్థం తీసుకుంటారు. అయితే అక్కడ కూర్చోవడం వీలు కానప్పుడు కొద్దిగా వంగాలి, మోకాళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉండి దేవాలయంలో తీర్థం తీసుకోవాలి. అప్పుడు నిలబడి తీర్థం తీసుకున్న దోషం పోతుంది. తీర్థం తీసుకునేటప్పుడు కూడా చప్పుడు రాకూడదు, చప్పుడు రాకుండా తీర్థం తీసుకోవాలి. అలాగే ఒక చేత్తో తీర్థం తీసుకోకూడదు. కొంతమంది ఇలా ఒక చేత్తో తీర్థం తీసుకుంటారు, అలా ఎప్పుడు తీసుకోకూడదు. 2 చేతులతో తీర్థం తీసుకోవాలి. ఇంకా వీలైతే ఒక వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని 4 మడతలు మడవాలి. ఆ వస్త్రం మీద ఎడం చేయి ఉంచి ఆ తర్వాత కుడి చేయి గోముఖంలో పెట్టి తీర్థం తీసుకోవాలి. అది సంపూర్ణ ఫలితం వస్తుంది. అలాగే చాలా మంది తీర్థం తీసుకున్నాక చెయ్యి తలకు రాసుకుంటారు. అలా రాసుకోకూడదు. ప్రత్యేకమైన వస్త్రంతో చెయ్యి తుడుచుకోవాలి, కానీ తలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాసుకోకూడదు. లేదా హస్తోదకం అని ఒక ప్రత్యేకమైన పాత్ర పెట్టుకుని అందులో నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లతో శుద్ధి చేసుకోవాలి, లేదా వస్త్రంతో తుడుచుకోవాలి. అంతేగాని తలకు రాసుకోకూడదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎప్పుడైనా పూజ ఎవరు చేస్తారో వాళ్ళు మొదట తీర్థం తీసుకోవాలి, మిగిలిన వాళ్ళందరికీ ఆ తర్వాత తీర్థం ఇవ్వాలి. అలాగే ఎప్పుడైనా సరే తీర్థం తీసుకునేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ తీర్థం తీసుకుంటూ 3 సార్లుగా తీర్థం తీసుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అని 3 రకాలైన తాపాలు ఉంటాయి. వాటి వల్లే సమస్యలు వస్తాయి. ఈ 3 రకాలైన తాపాల వల్ల వచ్చే సమస్యలు పోగొట్టుకోవటానికి 3 సార్లు తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకునేటప్పుడు, ఆచమనం చేసేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి. ఆచమనం చేస్తే గోకర్ణం, ఆవు చెవి ఆకారంలో ముద్ర ఉండాలి. తీర్థం తీసుకుంటే గోముఖం, ఆవు ముఖం ఆకారంలో చెయ్యి ఉండాలి. తీర్థం తీసుకున్నా, ఆచమనం చేసినా శబ్దం రాకూడదు. ఈ నియమాలన్నీ పాటిస్తూ పూజా విధానంలో ఆచమనం చేయండి, తీర్థం తీసుకోండి, సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. పురాణాల పరంగా ఎటువంటి దానాలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, పురాణాలలో దాగి ఉన్న రహస్యాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల ప్రకారం అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం వీటిని ఎటువంటి తిథుల్లో, వారాల్లో, నక్షత్రాల్లో నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? కొత్తగా ఎప్పుడు ఉద్యోగంలో చేరాలి, కొత్తగా ఎప్పుడు వ్యాపారాలు ప్రారంభించాలి,
ఏ ముఖ్యమైన కార్యక్రమమైనా జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి ఎప్పుడు చేయాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజల్లో దాగి ఉన్న పరమార్థం, జపాల్లో దాగి ఉన్న పరమార్థం, వీటన్నిటిలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.